హలో అండి, వెల్కమ్ టు సీతా సీను వ్లాగ్స్. ఏంది అంగన్వాడీ పిండి పాకెట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ అంగన్వాడీ పిండితోనే నేను ఒక స్వీట్ చేశానండి. అదేమంటే కప్పు అంగన్వాడీ పిండి తీసుకొని దాంట్లో ఆల్రెడీ చక్కెర ఉంటుంది, అందుకని చెప్పేసి కొంచెం పాటులో బెల్లం తీసుకున్నాను. కొంచెం బెల్లం తర్వాత ఆ పిండిలో బాగా కలుపుకొని ఉండలు ఏం లేకుండా, ఇప్పుడు నేను ఫ్రెష్ ప్యాకెట్ తీసుకున్నాను. నార్మల్గా అయితే అది ఉండలు ఉంటే ఉండలు లేకుండా చూసుకోండి. కొన్ని పురుగు కూడా పడతాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నీట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి మాదిరిగా వస్తుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెంటీ ఇట్లా ఉండాలి. నీట్గా కలుపుకున్నట్టుగా ముద్దలు బాగా చేసుకునేదానికి రావాలి పిండి చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఆ తర్వాత పెనం పెట్టి హీట్ అయ్యే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. ఆ పిండిని ముద్దలు చేసి అద్దేసి పెనం మీద వేయాలి. నార్మల్గా అయితే పేపర్తో అద్దుతారు, నేను డైరెక్ట్గా చేతితోనే వేసి అద్దేసేసాను. ఇది కాలే లోపల మీకు పొడుపు కథ. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది, ఏమిటది? ఆన్సర్ తెలుసుంటే కామెంట్ చేయండి. ఇలాగే ఈ పాలపిండితో అంటే అంగన్వాడీ పిండితో ఏదైనా స్వీట్ మీరేమైనా చేసుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దాన్ని చూడండి, మొత్తం వేసేసాను. కొంచెం ఆయిల్ తీసుకొని దోశ మీద వేసుకున్నట్టుగా కొంచెం వేసుకున్నాము. దీన్ని తిప్పేసాను. అన్నిటిని తిప్పేస్తే చూడండి, అవి చూడడానికి ఒకలా బిస్కెట్ లాగా ఉన్నాయి. ఫుల్ కాలిపోయి బాగున్నాయి, చూసేదానికి చాలా బాగా అనిపించింది ఫ్లేవరు. ఇంకా ఇది కాలేసిన తర్వాత తీసేసాను మొత్తము. ఎలా ఉంది అని అనేది చూసేదానికి బాగుంది, కానీ తినేకి ఎలాగుందో అని అనుకుంటారు. చాలా సూపర్. లోపల కూడా చాలా బాగా ఉడికింది. ఉడకదేమో అనుకున్నా, టేస్ట్ కూడా బాగుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.